10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. పొలి తోటలో పూలెన్ని పూసినా విరికి చేరేది నూటికి ఒకటే. 10 మందిలో పాట పాడినా జాబొక్కటి రాసినాను బాబు నేను, జాబొక్కటి రాసినాను బాబు నేను. లాభమేమి చిరునామా తెలియదాయను, జాబొక్కటి రాసినాను బాబు నేను. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇదే మొదటి ఇంటర్వ్యూ. మన ఛానల్లో ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడు కళారంగం మనం ఎన్నో కళలు చూస్తుంటాం. తర్వాత సింగర్లు కానీ, తర్వాత రచయితలు కానీ ఎంతోమంది ఉన్నారు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో. అంటే బడా ఫేమస్ సింగర్లు ఉన్నారు, తర్వాత ఫేమస్ రచయితలు ఉన్నారు. ఏది ఇప్పుడున్న ట్రెండ్లో. కానీ ఒకప్పటి నుంచే, గత 30 సంవత్సరాల నుంచే ట్రెండింగ్లో ఉన్నటువంటి పాటలు పాడుకుంటూ, ఒక ప్రైవేట్ రంగంలో కానివ్వండి, తర్వాత మిగతా పాటలు కూడా పాడుకుంటూ, సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చి సినిమాల్లో కూడా పాటలు పాడినటువంటి చిత్తూరుకు సంబంధించి సింగర్ కమ్ రైటర్ కృష్ణమాచారి గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి కృష్ణమాచారి గారు, ఏ ఊరు మీది? చిత్తూరు అండి. నా పేరు జిఆర్ కృష్ణమాచారి, అందరూ జిఆర్కే అంటుంటారు. నేను 30 సంవత్సరాలుగా ప్రైవేట్ సాంగ్స్ పాడుతాను, మరి అన్నమయ్య కీర్తనలు, భక్తి కీర్తనలు పాడుతూ ఉంటాను. అవకాశం వచ్చినప్పుడు ఆర్కెస్ట్రాలో సినిమా పాటలు కూడా పాడుతుంటాను. అది నా హాబీ అండి. ఓకే, అంటే మీరు ఏ విధమైన పాటలు పాడేవారు? గత 30 సంవత్సరాల నుంచి పాడుతున్నాను అంటున్నారు కదా, ఏ విధమైనటువంటి పాటలు? అంటే భక్తి గీతాలా, లేకపోతే బుర్రకథలకు సంబంధించిన పాటలా, లేకపోతే ట్రెండింగ్ సినిమా పాటలా? ఎలాంటి పాటలు పాడేవాళ్ళు మీరు? భక్తి గీతాలు, ఓల్డ్ సినిమా సాంగ్స్, కొన్ని పద్యాలు కూడా పాడి నటించడం కూడా జరిగింది. నేను గూడూరు సావిత్రం తోటి కూడా పాడి హరిశ్చంద్రలో విశ్వామిత్రుడిగా చేశాను. ఇది నా హాబీ అండి. ఒక్కసారి మనం ఇంటర్వ్యూ ఇంకా ముందుకెళ్లే ముందు ఒకసారి మన ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. ఒక నిరుపేద భక్తుడు తన కష్టాలన్నీ ఎలాగైనా భగవంతుడికి తెలిపించుకోవాలని కష్టాలన్నీ ఒక కార్డు మీద రాసుకొని, జాబు మీద రాసుకొని, భగవంతుడికి ఎలా అడ్రస్ తెలియకుండా ప్రతి ఒక్కరిని ఇలా ఆడుకుంటూ పోతుంటాను అనమాట. కనపడింది ఫ్రెండ్స్ని అందరినీ ఆడుకుంటూ ఇలా పాడుకుంటూ పోతున్నాను అనమాట. జాబొక్కటి రాసినాను బాబు నేను, జాబొక్కటి రాసినాను బాబు నేను. లాభమేమి చిరునామా తెలియదాయను, జాబొక్కటి రాసినాను బాబు నేను. లాభమేమి చిరునామా తెలియదాయను. ఎందరినో అడిగినాను సందేహము తీరలేదు, ఒక్కొక్కరి జవాబు ఏమి చేతును. జాబొక్కటి రాసినాను బాబు నేను. ఇలా కన్నపండి వాళ్ళంతా అడుగుతూ పోతుంటే అందరూ భగవంతుని అడ్రస్లు ఎన్నో 10 విధాలుగా చెప్పారట. రాముడట, కృష్ణుడట, కాదు కాదు విష్ణువట, ఏమి మాట అతని పేరు నిక్కముగా శివుడట. మేలు మేలు మరికొందరు క్రీస్తు మాట ఎత్తిరి, భలే భలే మరికొందరు అల్లా అని చెప్పిరి. జాబొక్కటి రాసినాను బాబు నేను. ఆఖరికి ఆ భగవంతుని అడ్రస్ ఎలాగో తెలుసుకోలేక, పేరు తెలియలేదు కానీ పెద్ద గొడవే నాకిది, ఊరు పేరు సరే సరే ఊరు కొనుట మంచిది, అయినా ఇది ఏమి చోద్యమెవడాతడు గడసరి, అయినా ఇది ఏమి చోద్యమెవడాతడు గడసరి, మనిషికొక్క పేరు చెప్పి మాయ చేయుటక్కరి. జాబొక్కటి రాసినాను బాబు నేను, లాభమేమి చిరునామా తెలియదాయను, జాబొక్కటి రాసినాను బాబు నేను. సూపర్ సూపర్, బాగా పాడారండి. అంటే ఈ పాట ముగ్గురు దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన పాటనా ఇది? కాదు. దీని మీనింగ్ ఏంది అసలు? ఈ పాట మీనింగ్ భగవంతుని అడ్రస్ అందరిలో ఉన్న భగవంతుడు ఒక్కటే, భగవంతుని అడ్రస్ ఒక్కటే వస్తుందండి. అంటే ఆయన 3 అడ్రస్లు అడుగుతారా భగవంతుడి? కాదు కాదు కాదు.
ఎలాగో కష్టాలన్నీ భగవంతుడికి చేరవేయాలనుకున్నాడు. కానీ పలు విధాలుగా పలు అడ్రస్లు చెప్తే అతనికి ఏమి తోచక ఇతను ఎవరో మాయ చేయటక్కరు అని భగవంతుడు ఒకడే వాడు ఉన్నాడనే ఉద్దేశంతో ఈ పాటని మధురాంతకం రాజారాం గారు చిత్తూరు వాస్తవ్యులు రాశారు. మా గురువు గారు ఆర్ వెంకటాచలపతి గారు స్వరపరచగా నేను పాడానండి. ఓకే కృష్ణమాచారి గారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటిది? అసలు మీరు సాంగ్స్ లో ఉండేవాళ్ళ లేకపోతే ఏదన్నా జాబ్ గట్ట అలాంటివి ఏమైనా చేసేవాళ్ళ? బ్యాంకులో జాబ్ చేసేవాడినండి. బ్యాంకులో జాబ్ చేసి పాటలు పాడుతున్నా? అవునవును. తర్వాత ఒక 10 సంవత్సరాల క్రితం బ్యాంకులో రిటైర్డ్ అయిపోయాను. ఇప్పుడు ప్రస్తుతము రీజర్ దొరికింది కాబట్టి భక్తి గీతాలు పాడడము, అన్నమయ్య కీర్తనలు పాడడము, అవకాశం వచ్చినప్పుడు ఆర్కెస్ట్రాలో కూడా ఈ నేపథ్య గాయం అంటే ఘంటసాల గారి పాటలు అన్ని పాడుతూ ఉంటాను నేను. ఘంటసాల గారిది మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడతారా? ఓకే, పాడండి. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే, పొలి తోటలో పూలెన్ని పూసినా విరికి చేరేది నూటికి ఒకటే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే, విరి తోటలో పూలెన్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే. 10 మందిలో పాట పాడినా గోపాలునికెంత మంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే. గోపాలునికెంత మంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే. ఆకాశ వీధిలో తారలెన్ని ఉన్నా అందాల జాబిల్లి అసలు ఒక్కడే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. సూపర్ 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 అండి. అంత మంచిగా పాడుతున్నారు పాటలు, మీరు చాలా బాగా పాడుతున్నారు. నాకైతే ఎస్పెషల్ మస్తు అంటే మస్తు ఇలాంటి పాటలు అంటే ఇంకా ఇష్టం నాకు. ఇప్పుడు ట్రెండింగ్లో 100 సాంగ్స్ ఉన్నా కూడా వెనకటి పాటల్ని తీసుకొచ్చి మళ్ళీ పునరావృతం చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మీరు ఇంత మంచిగా పాటలు పాడుతున్నారు కదా, మీకు ఎప్పుడన్నా నాకు ఈ సినిమాలో అన్ని సినిమా పాటలు వింటారా మీరు? అసలు వింటానండి. వింటారు కదా, విన్నప్పుడు మీకు ఈ పాట అయితే నేను పాడితే భలేగుండరా, ఇంకా బాగుండేది అన్న పాట ఏదైనా ఉందా? అంటే పాత సినిమాల కా నుంచి ఇప్పుడు కొత్త సినిమాల దాకా ఈ పాట అయితే నేను భలే పాడుతున్నాను అన్న పాట ఏదైనా ఉందా? సింగర్కు అన్ని పాటలు ఇష్టమే. నాకైతే ఘంటసాల గారు మహానుభావుడు. ఆయన ప్రతి ఒక్క పాటని రాగయుక్తంగా రాగంలోనే పాడేవాడు. ఇప్పుడులాగా రకరకాలుగా జానపద గీతం పాడితే కూడా ఆయన మంచి రాగంలో ఉండే విధంగా పాడేవాడు అనమాట. దానికి జీవితాంతం లైఫ్ ఉంటుంది, అలా పాడేవాడు అనమాట. అలాగా నేను ఫస్ట్ నుండి నాకు గురువు గారు నా వాయిస్ ఘంటసాల గారిని పాడాలని చెప్పనే ఉద్దేశంతో నేను చేశాను. ఆ వాయిస్లోనే ప్రైవేట్ సాంగ్స్ కూడా అదే పాడుతూ వచ్చాను అనమాట. నా సొంత వాయిస్. ప్రైవేట్ సాంగ్స్ కూడా మీ సొంత వాయిస్? అవును. ప్రైవేట్ సాంగ్స్ అంటే మీరు రాసి పాడారా లేకపోతే? లేదు, బయట రాస్తారు, మా గురువు గారు ట్యూన్ చేస్తే నేను పాడుతుంటాను. మీరు పాడారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రైవేట్ సాంగ్స్ పాడుంటారు? సుమారు ఒక 200 పాటలు పాడి ఉంటానండి. 200 ప్రైవేట్ సాంగ్స్? మీరు ఎంతసేపు అయినా పాడుతూనే ఉంటాను నేను. దాంట్లో ఒక ప్రైవేట్ సాంగ్ ఒక మంచిది, ఒక్క చరణం ఒక పల్లవి అంతే, 2 సరే పాడండి ఒకసారి. అడవి బాపిరాజు గారు రాసిన పాటని. ఈనాటి ఈ పాట నీ కొరకే రాశాను, ఆ పాట రాగాలు నీ నోట విన్నాను. ఈనాటి ఈ పాట నీ కొరకే రాశాను, ఆ పాట రాగాలు నీ నోట విన్నాను. ఆ రాగ భావాలు నీ కనులా చూశాను, ఆనంద జలధిలో ఓదలాడాను. ఈనా
ఈనాటి పాట నీ కొరకే రాశాను, ఆ పాట రాగాను నీ నోట విన్నాను. నీ నవ్వులే చాలు కోటి వరహాలు, నీ పలుకులే చాలు కురియు రతనాలు, నీ వాలు కన్నులే పసిడి కిరణాలు, నిలువెల్లా కురిపించే మధుర గానాలు. ఈనాటి పాట నీ కొరకే రాశాను, ఆ పాట రాగాను నీ నోట విన్నాను. ఆ రాగభావాలు నీ కనులా చూశాను, ఆనంద జలధిలో ఓలలాడాను. ఈనాటి పాట నీ కొరకే రాశాను, ఆ పాట రాగాను నీ నోట విన్నాను. సూపర్ 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 అండి, చాలా బాగా పాడారు. మీకు ఈ పాటలన్నీ మీరు ఎప్పుడన్నా అంటే బుక్లలో రాసుకొని ఇవన్నీ ప్రిపేర్ అయి పాడతారా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా వింటున్నా కొద్ది వచ్చే పాటలు అయ్యి మీకు? కంపల్సరిగా లిరిక్ చేతిలో పట్టుకొని లిరిక్ చేతిలో ఎన్ని పాటలని బై హార్ట్ చేస్తాం చెప్పండి. సో మీరు ఇంకోటి సినిమా ఇండస్ట్రీలో కూడా యాక్టర్ అని నేను విన్నాను, నిజమేనా? అవునండి. ఎన్ని సినిమాల్లో నటించారు? సినిమాల్లో ఎక్కువగా ఒక 10 సినిమాల్లో నటించుంటాను. సినిమాల్లో కూడా పాటలు పాడారని తెలిసింది. సినిమాల్లో కూడా పాడానండి. ఎన్ని సినిమాల్లో పాడారు? ఒక 3 సినిమాల్లో పాడాను. 3 సినిమాలు. అంటే హీరోలు ఎవరన్నా ఉన్నారా దానికి సినిమాలు? దాంట్లో శరత్ కుమార్ గారు, మీనా, రమేష్ అరవింద్, వైజీ మహేందర్, ఒక దాంట్లో మను గారు, నేను ఇద్దరం కలిసి పాడామండి. మను గారు మీరిద్దరు కలిసి? అవును. మను గారు మీరు కలిసి పాటలు పాడారు ఒక సినిమాలో? అవునండి. ఏం పాట ఒకసారి పాడండి, అది ఒక చిన్న. అది డూయట్ సాంగ్ అనమాట. హీరో హీరోయిన్కి పూర్తిగా కుదరక కొద్ది రోజుల తర్వాత ఒక్కటయ్యి ఇద్దరు కలిసి వాళ్ళకు తెలిసింది, ఒకరినొకరు కలుసుకున్న తర్వాత ఆనందంతో ఫ్రెండ్స్తో రారా కలుసుకుని పట్టుకున్నామని చెప్పేసి, నా వల్ల ఇక ఏలునే రతి దేవత అందాలు, పూబంతిని నా భార్యగా ఈనాటిని పొందాను, చిక్కెను మంచి యోగం మనకు దొరికెను కన్నె పిల్లగా. ఈ పాట వస్తుంది అనమాట పల్లవిలో. దాంట్లో 3 స్నేహితులు కలిసి పాడతారనమాట. దాంట్లో ఒక హీరోకి నేను పాడాను, పక్కన ఫ్రెండ్ కి మనో గారు పాడారు, ఇంకొక అతనికి ఇంకో సింగర్ పాడారు. అలా అలా పాడారు. అలా అది మను గారు మీరు కలిసి పాటలు పాడారు. అలాగే షిరిడి సాయిబాబా సినిమా కోసం సుశీల గారితో, వాణి జయరామ్ గారు వాళ్ళందరితో కూడా కలిసి పాడడం జరిగేది అనమాట. ఆ పాట ఏమైనా మీకు గుర్తుంది? పాడతారా ఒక చిన్న? ఉన్నాయండి. షిరిడి పురీశా శ్రీ సాయినాథా, నిన్నే నమ్మినాము మము బ్రోవరాదా. షిరిడి పురీశా శ్రీ సాయినాథా, నిన్నే నమ్మినాము మము బ్రోవరాదా. షిరిడి పురీశా నిన్ను కానలేని నిరుపేదనైనా మదిలోన నిన్నే సదా నిలిపినాను. నిన్ను కానలేని నిరుపేదనైనా మదిలోన నిన్నే సదా నిలిపినాను. కడదాకా నన్ను మన్నించలేవా, దరి చేర్చరావా శ్రీ సాయినాథా. దయ చూడవేలా దరి చేర్చరావా, కరుణించవేలా శ్రీ సాయినాథా. షిరిడి పురీశా శ్రీ సాయినాథా, నిన్నే నమ్మినాను నన్ను బ్రోవరాదా. షిరిడి పురీశా. అది అసలు ఎంత అద్భుతంగా వాడుతున్నారు మీరు. అసలు ఏదో డైరెక్ట్ ఆ పాటకు సంబంధించిన మైక్ని మింగినట్టే వాడుతున్నారు మీరు పాటలు అయితే. నిజంగా ఇంత అద్భుతంగా పాడుతున్నారు. మరి సినిమాల్లో అవకాశాలు ఎందుకు తగ్గినాయి మీకు? అవకాశం లేకండి. కొన్ని సందర్భాలు మామూలుగా నాకు అనిపిస్తుంది, ఎందరో మహానుభావులు ఉన్నారు, ఆర్టిస్టులు కానీ సింగర్లు కానీ పాటలు. కొన్ని సందర్భానుకూలంగా వాళ్ళకు అనుకూలంగా పరిస్థితులు అనుకూలించక, అంటే నాకు
104 సంవత్సరాల తల్లిగారు ఉండేవారండి. అబ్బబ్బబ్బబ్బ. ఆ తల్లిని చూసుకుంటూ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా పోలేకపోయాను. ఆహా. బ్యాంకు డ్యూటీ చూసుకుంటూ ప్రతిరోజు బ్యాంకు డ్యూటీ అయిన వెంటనే చెన్నైకి ట్రైన్లో వెళ్ళి అక్కడ సినిమా వాళ్ళతో కలుసుకొని మళ్ళీ ఉదయం బ్యాంకు వచ్చేసేవాడిని. అబ్బబ్బబ్బ. అంటే మీకు ప్యాషన్ అయితే ఉంది. ఉంది ప్యాషన్ ఉంది కానీ ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల కొంచెం అన్ని చూసుకొని ఇంకా బతుకు తెరువు అన్ని చూసుకున్న తర్వాత సినిమాలో లోపు లేట్ అయింది బాగా. అన్ని ఉండాలి కదండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్ని వదిలేసి రాగలిగితే మనం ఎలా ఉండేవాళ్ళం అని భగవంతుడు నేను చెప్పలేను కదా. అవును, జీవితం ఎలా పోతుందో చెప్పలేము. ఇప్పుడు ఎట్లుంది మీ లైఫ్? ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాను. అవకాశం ఇస్తే ఎక్కడికైనా రావడానికి కానీ పాడడానికి. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఎవరైనా అవకాశం ఇస్తే మీరు పాడడానికి సిద్ధంగా ఉన్నారు? తప్పనిసరిగా పాడేదానికి నేను. మీరు మధ్యలో ఇప్పుడు మీ ఫ్యామిలీ ఉంచుకొని ఫ్యామిలీని వదిలేసి మధ్యలో హైదరాబాద్ కూడా వచ్చి అవకాశాల కోసం మళ్ళీ కొన్ని రోజులు తిరిగి మళ్ళీ అవకాశాలు ఏమి లేవు అనే సందర్భంలో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు, నిజమేనా? అట్లాంటి ఏం లేదు. నాకు పరిస్థితులు బాగలేక వెళ్ళిపోవడమే కానీ నాకు అవకాశాలు కానీ నేను అలా పోయింది లేదు ఇంతవరకు లేదు. ఇప్పుడు ఏమన్నా హైదరాబాద్లో ఇప్పుడు ఏమన్నా పాటలు పాడడానికి వచ్చారా మీరు? లేదండి, నాకేదో పర్సనల్ పని మందికి వచ్చాను. అందులో మళ్ళీ మనం ఈ స్టూడియో ద్వారా ఒకసారి పిలిస్తే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంతమంది పిల్లలు ఏంటి? నాకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి అండి. అబ్బాయిలు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. పెద్ద అబ్బాయి కాగ్నిజెంట్ టెక్నో సొల్యూషన్స్ లో పనిచేస్తాడు, నెదర్లాండ్స్ లో ఉన్నాడు. హౌస్ చెన్నైలో కూడా ఉంది. రెండో అబ్బాయి IBM లో ప్రాజెక్ట్ మేనేజర్, బెంగళూరు. అల్లుడు టాటా కన్సల్టెన్సీలో జాబ్, చెన్నై. వెల్ సెటిల్డ్ అయితే, అంటే అందరూ వెల్ సెటిల్ చేసి మీరు ఇటు వచ్చారు సినిమా ఫీల్డ్ కి. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి ఎప్పుడు ఎవరు పిలిచినా రావడానికి కానీ పాడడానికి కానీ ఇన్ని రోజులు ఆగడానికి కానీ సరే నేను సిద్ధమైపోయాను అనమాట. ఆ కళామ తల్లికి సేవ చేసే భాగ్యం మనకు అమ్మవారికి ఇస్తే వచ్చి పాడేదానికి కానీ రెడీగా ఉన్నానండి. ఓకే, మీరు ఇప్పుడు మీకు ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకటే టచ్ ఉందా, లేకపోతే కన్నడ సినిమా ఇండస్ట్రీ, తమిళనాడు సినిమా ఇండస్ట్రీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైనా పరిచయం ఉన్నారా మీకు? లేదండి, లేదు. ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే పరిచయాలు ఉన్నాయి. యూట్యూబ్ ఒక ఛానల్లో నేను తమిళ్, కన్నడ, హిందీ, తెలుగు అన్ని సాంగ్స్లు పాడడం జరిగింది. మర్చిపోయింది, మీకు కన్నడ కూడా వచ్చు కదా? కన్నడ, తమిళ్ కూడా వచ్చు అనుకుంటా. వచ్చు, సింగర్కి మేము ఏ పాట అయినా పాడగలం. కాకపోతే మా తెలుగు ప్రేక్షకుల కోసం కన్నడలో ఒక పాట పాడాలి మీరు. అది ఈ సందర్భము ఆ సినిమాలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారే ఆర్కెస్ట్రా పెట్టుకొని పాడతాడు. ఓ సూపర్. ఆర్కెస్ట్రా ఆయన వాయించుకుంటేనే పాట కూడా ఆయన వాయించుకుంటా కాదు, ఆర్కెస్ట్రా మొత్తం ఉంటుంది. కచేరీ చేస్తాడు అనమాట. ఒక్కసారి మ్యారేజ్ ఆర్కెస్ట్రా. ಇದೇ ನಾಡು ಇದೇ ಭಾಷೆ ಎಂದೆಂದೂ ನನ್ನದಾಗಿರಲಿ, ಎಲ್ಲೇ ಇರಲಿ ಹೇಗೆ ಇರಲಿ ಕನ್ನಡವೇ ನನ್ನ ಉಸಿರಲ್ಲಿ. ಇದೇ ನಾಡು ಇದೇ ಭಾಷೆ ಎಂದೆಂದೂ ನನ್ನದಾಗಿರಲಿ, ಹೆಂಗೆ ಇರಲಿ ಎಲ್ಲೇ ಇರಲಿ ನನ್ನದವೇ. అదే కన్నడ కొంచెం లిరిక్ ఇది వస్తుంది అనమాట. ఎక్కడున్నా కానీ కన్నడ నాదే, మాతృభాష మీద కన్నడ. నేను ఎక్కడున్నా కన్నడ నాదే అన్నట్టు పాట పాడిరాదు అప్పట్లో. ఇదే పాట ఇదే విధంగా నేను పాడుకుంటానని ఒక అర్థం వస్తుంది తెలుగులో అనమాట. మీరు భక్తి గీతాల్లో ఫేమస్ అని విన్నాను, నిజమేనా? అవునండి. మా కోసం సాయిబాబా పాట ఎలాగో పాడారు, సాయిబాబా స్వామిది. ఇప్పుడు ఇంకా ఎవరిదైనా? ఓకే, మాకు అర్ధగిరి దగ్గర ఆంజనేయ స్వామి కాబట్టి. ఎక్కడ? చిత్తూరు దగ్గర. శ్రీ ఆంజనేయ ప్రభో దివ్యకాయ సీతామనోభిరామ హృదయాంతర నిలయ. శ్రీ ఆంజనేయ ప్రభో దివ్యకాయ సీతామనోభిరామ హృదయాంతర నిలయ. శంకర తనయుండవాయు సంకటహరణుండవీవు, సంకటహరణుండవీవు శంకర తనయుండవీవు. సకల శాస్త్ర సారమిరుగు సద్గుణకాసారమీవు. భక్త నిరంజనుడవీవు భవభయ భంజనుడవీవు, భక్త నిరంజనుడవీవు భవభయ భంజనుడవీవు. రామనామ జపముతో విరాజిల్ యోగివీవు. శ్రీ ఆంజనేయ ప్రభో దివ్యకాయ సీతామనోభిరామ హృదయాంతర నిలయ.
సూపర్ అజేయ విక్రమమూర్తివి అసుర కులాదములకంత కడు సామాన్యుడవదు అవనిజ పాదముల చెంత నిజ రూపమేదో మాయాజాలమేదో నిజ రూపమేదో మాయాజాలమేదో ఎరుగని మా బోంట్లకు నీ దర్శనమేలాగయ్య శ్రీ ఆంజనేయ ప్రభో దివ్యకాయ సీతామనోభిరామ హృదయాంతర నిలయ. సూపర్ 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 సూపర్. ఇంత అద్భుతంగా పాడుతున్నారు. ఎట్లా పాడుతున్నారు అంటే ప్రతి పాట కూడా మీరు పాడే ప్రతి పాటలో కాన్ఫిడెన్స్ 100% ఉంటుంది. ఎట్లా పాడగలుగుతున్నారు మీరు ఇంత మంచి అద్భుతంగా? పాడగా మన మీద మనకు అంత మాత్రం కాన్ఫిడెన్స్ రాకపోతే హైదరాబాద్ రావాల్సిన అవసరమే లేదు కదా సార్. అవునవును. మాకు ఆ పట్టుదల మాలో అంత ఉండాలి. ఉంటేనే కదా మీరు ఎవరు అడిగిన పాటను ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ట్యూన్లో పాడమన్నా పాడడానికి కెపాసిటీ ఉండాలి. మీరు హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ సినిమాలో అవకాశం ఇప్పిస్తా అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని మోసం చేసిన రోజు ఉందా? అలాంటిది ఏం లేదండి. అంటే ఇప్పటికి ఎక్కడ మోసపోలేదు? ఎక్కడ మోసపోలేదు. హ్యాపీ ప్రెసెంట్ అయితే హ్యాపీ. సో ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఉన్నటువంటి మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ట్రయల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ సడన్గా భక్తి గీతం కానీ తర్వాత మిగతా పాటలు సినిమా పాటలు ప్రైవేట్ సాంగ్స్ ఏమన్నా వచ్చి మీరు పాడండి అంటే మీరు నేను ఇంత డబ్బులు ఇస్తేనే పాడతానని డిమాండ్ ఏమైనా ఉందా? లేదండి. లేదు. మరి ఎలా డబ్బులు లేకుండా ఎలా పాడతారు? దానికి తగిన ఆ పారితోషం అడుగుతాం కానీ ఎంత అంటే నాకు గొంతెమ్మ కోరికలాగా నేను గంటలాగా పాడతాను అంత ఇంత అడగడానికి అంత పద్ధతి కాదు అనిపిస్తుంది నాకు. మీకు హైదరాబాద్లో ఇక్కడ ఒక వ్యక్తి ఒక ఫిల్మ్ మేనేజర్ సహకరిస్తున్నాడు, నిజమేనా? అవునండి. ఎవరు? ఆయన పేరు ఏం పేరు? ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రభాకర్ రాజు గారు అని. భాస్కర్ రాజు గారు అంటే ఒకవేళ మీరు ఫేమస్ సింగర్ అయినాక మీ డేట్లు చూసుకునేది ఆయనేనా? అంతే కదా మరి, మన ఫ్రెండ్ అయినప్పుడు. సో మొత్తానికి అయితే హ్యాపీ. మీరు ఈ మధ్యనే ఒక పిక్చర్లో కూడా అవకాశం తీసుకురావడం జరిగింది. దాంట్లో ఆజాద్ హీరో గారు, బాహుబలి ప్రభాకర్ గారు, రఘుబాబు గారు, ధనరాజ్, అప్పారావు, సన్ని మేమంతా కలిసి యాక్ట్ చేసాము సినిమాలో. మీకు రఘుబాబు గారు కూడా చాలా క్లోజ్ అని విన్నాం, నిజమేనా? అవునండి. బాగా పరిచయం. అంటే మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది? మీ ఇద్దరు కలిసినప్పుడు సన్నివేశాలు ఎలా ఉంటాయి? బ్రదర్స్ లాగా ఉంటారు. ఆయన సినిమాలో కామెడీ చేసినట్టే ఉంటుందా లేకపోతే సీరియస్ గా మీరు ముందు? బాగా జనరల్ గా తమాషగానే మాట్లాడుతుంటారు. గ్యాప్ వచ్చిందంటే షూటింగ్ అయిపోగానే షూట్ లో అన్నా ఒక పాట ఒకటి పాడినా అని చెప్పి పాట అడిగేవాడు అనమాట. మీకు మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలో, సంక్రాంతి రిలీజ్ అయిన కొన్ని సినిమాలు, అవునండి, దాంట్లో మీకు బాగా నచ్చిన పాట ఏది ఒక సింగర్ గా? అంటే చెప్పడమే కష్టం అని. సంక్రాంతి మూవీలు అనుకోండి. అవునండి. గేమ్ చేంజర్ ఉన్నాయి, డాకు మహారాజు ఉన్నాయి. నేను ఇంకా వాటి మీద అన్ని అన్ని పిక్చర్లు చూశాను కానీ నేను దేని మీద నేను పట్టు సాధించలేకపోయారు. ఇంకా పట్టు పట్టలేదు అనమాట. ఇది చేయలేదు దానికి. పట్టు పట్టలేదు. సో మొత్తానికి ఇప్పుడు సమాజానికి ఉపయోగపడి అంటే సమాజ సేవకు సంబంధించి కానీ తర్వాత మిగతా వాటికి దేనికి సంబంధించి ఏదైనా పాట పాడేదా? సమాజ సేవ పాట ఏమైనా ఉందా మీ దగ్గర? నేను రెడీ అండి. రెడీగా లేదా? అది ఏదైనా సమాజానికి ఉపయోగపడే పాట అండి. ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా, అంటే ప్రపంచం కథ కాకపోయినా మన భారతదేశంలో ప్లాస్టిక్ ఎక్కువైపోయింది. అవును. ఆ ప్లాస్టిక్ వలన వాతావరణం కలుషితమైపోయి కొద్ది సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎట్టుంటుందో అని చాలామంది సైంటిస్టులు కూడా దాన్ని గురించి చెప్పి చాలా వాపోతున్నారు. దాన్ని కానీ మార్చలేకపోతున్నారు. దాని గురించి పాడానండి. లిరిక్ చెప్తాను. ప్రగతి పదం పిలుస్తోంది, పలు సవాళ్ళు విసురుతోంది. లిరిక్ కొంచెం చూసుకొని పాడాను అనమాట. పాడాను. విజ్ఞానం విస్తరించి విను వీధుల తిరుగుతోంది. అదేదో వస్తుందండి. అదే లిరిక్ ఉండాలి చేతిలో. ప్రగతి పదం పిలుస్తోంది, పలు సవాళ్ళ విసురుతోంది, విజ్ఞానం విస్తరించి విను వీధుల తిరుగుతోంది, మర్మాలను వెతుకుతోంది, ఎటుపోతున్నది విశ్వమేమవుతున్నది, ఎటుపోతున్నది విశ్వమేమవుతున్నది, దారి తెన్ను కానక తడబడుతున్నది.
ఇది ఇది ఈ లిరిక్ మీద అట్లా వెళ్ళిపోయింది. ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ రహిత, ప్లాస్టిక్ వాడద్దు అవును, అని అది ఒక సారాంశంతో రెండు పాట. మూడు చరణాలు వస్తాయంటే సో మొత్తానికి మీరు మా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రేక్షకులకు కానీ తర్వాత మీకు ఎవరైనా ఆపర్చునిటీ ఇవ్వాలనుకునే వాళ్ళకి, సమాజానికి కానీ ఇంకా సినీ ఫీల్డ్కి సంబంధించి కానీ ప్రజలకు కానీ మనం చెప్పేది ఏమిటంటే ప్రకృతికి హాని కలిగే పని ఎవరు చేయకూడదు. ఇప్పుడు అట్లాగని సినిమాలో నేను పాడనంటే కుదరదు. మీ సింగర్ పాడాల్సింది మీ బాధ్యత. కళామ తల్లిగా మనం దేనికి ఏ ఎండకు ఆ గొడుగు పెట్టాలన్నట్లు ఎవరికి ఎక్కడ కావాల్సిన అవసరం వచ్చినప్పుడు అలాంటి పాడుకుంటూ అక్కడ కూడా పనికిరాని పాటలు ఉంటాయి చూడండి, అట్లాంటికైతే నాకు ఇష్టం లేదనమాట. ఏదో సమాజానికి పనికొచ్చేటివి మంచి పాటలు, ఇంకా డూయట్ సాంగ్స్ అంటే ఇలాంటివి ఎలాగైనా సరే భక్తి గీతాలైనా అన్ని పాడడానికి నేను సిద్ధమే అనమాట. అవకాశం ఇస్తే అది వాళ్ళకి నేను మర్చిపోకుండా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇది చిత్తూరు సింగర్ కృష్ణమాచారి గారితో అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ. ఇలాంటి ఆ పాటని నమ్ముకుని ఒక 30 సంవత్సరాల నుంచి ఆ పాట మీదనే పోరాడుతున్నటువంటి కృష్ణమాచారి గారికి ఖచ్చితంగా ఎవరైనా అవకాశం ఇవ్వాలంటే సినిమాల్లో కానీ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ కానీ అన్ని పాడతా అంటున్నాడు. ఆయన ఏంటో ఇంకా నిరూపించుకుంటా అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడు ఏదైతే మనకు ట్రెండింగ్ లేటెస్ట్గా వస్తున్నటువంటి ప్రతి పాటలో ఉన్నాయి కదా, అలాంటి పాటల్లో ఇలాంటి మట్టిలోనే ఆనిముత్యాలని, మట్టిలోని మాణిక్యాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని తీసుకొని వీళ్ళ గొంతుగా కూడా ఆ పాటని వినిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.